తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భారీ ధర్నా నిర్వహించారు. టీటీడీ ప్రధాన అర్చకులు మరియు 8,000 మంది శాశ్వత ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 3 విషయాలు ముందుంచేదాని కొరగా ఈ కార్యక్రమాన్ని ఉంచడం జరిగింది. మొదటిది, తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, వాళ్ళు అర్చకులు కానీ మరి అన్ని రకాల ఉద్యోగస్తులు, వాళ్ళు మాటలు చెప్పుకోలేకపోతున్నారు. చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు తెలియటం లేదు మీకు వాళ్ళ నాడి. ఈ విచారణ సిబిఐ విచారణ వేసిన తర్వాత వాళ్ళు ఉడికిపోతున్నారు, లోపల చెప్పుకోలేకపోతున్నారు. మా వాళ్ళు మంచి వాళ్ళు, టీటీడీ ఉద్యోగస్తులు, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళకి చీమ కొట్టినా కూడా మేము వచ్చి నిలబడతాం. పాలిటీషియన్లు తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళని పోయి పట్టుకోండి, మేము దగ్గరికే రాం. టీటీడీలో న్యాయంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులని వాళ్ళని ఏమాత్రం వాళ్ళకి చిన్న చీమ కొట్టినా మేము వస్తాం. వాళ్ళకి తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి ప్రధాన అర్చకులు కానీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి అలిపేరు నుంచి పేరూరు దాకా 400 ఎకరాలు ఉన్నాయి. 5 సెంట్లు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని. రెండవది, స్విమ్స్లో పేదవాళ్ళకి ఉచిత వైద్యం జరగాలి, స్థానికులకు అందరికీ ఉచిత వైద్యం జరగాలి, అంతేగాని డబ్బులు తీసుకోకూడదాడ. మూడవది, దివ్యారామం అనేది రామారావు వేశాడు పునాది రాయి 40 ఏళ్ళ నాడు. నేనున్నా వేసే రోజు ఆయన పక్కనే ఉన్నా. దాన్ని ఈరోజు ఏమీ కాకుండా అట్లా వదిలిపెట్టారు. చంద్రబాబు నాయుడు ఒకసారి వచ్చి తిరుపతికి వచ్చినప్పుడు ఆ దివ్యారామం చూసి వెంటనే దాన్ని డెవలప్ చేయాలని నేను చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఈ 3 అంశాలతో.